నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కల్వ సుజాత గారు అయితే ఉన్నారు. మేడం వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నారు మేడం? సింహాద్రి అంటే పేరు బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఉన్నారు మేడం? బాగున్నాం, ఆల్మోస్ట్ హ్యాపీగా ఉన్నాం. మొత్తానికి అధికారంలోకి వచ్చిర్రు కదా, సంతోషంగానే ఉంటారు. మరి ప్రజాపాలన చేపట్టిరుగా మేడం, నిజంగా ఇది ప్రజాపాలనేనా లేకపోతే జస్ట్ ఏదో అంటే జస్ట్ అంటే గత పాలన చూసి అలా అనిపిస్తుందేమో మీకు? అంటే కేసీఆర్ గతంలో కాంగ్రెస్ పరిపాలన గుర్తు చేసుకోండి. కాంగ్రెస్ అంటే వాట్ అని తెలుస్తుంది అంతే. గత పాలకులను చూసి చూసి అలవాటు అయిపోయినట్టుంది. గత పాలకుల అలవాటు పడింది కాబట్టి ఇంకా అది ఇంకా జిడ్డు పోలేదు. అందుకనే అన్ని ఎవరేది చెప్పినా కూడా అబద్ధాల్లాగే కనబడుతుంది. అబద్ధాలు విని 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 అలవాటు అయిపోయింది కదా. అంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ అన్ని నిజాలే చెప్తుందంటారా? నిజాలేంది చేసి చూపించింది. ఇంతవరకు సాధ్యమయ్యే పనులని చెప్పింది. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించేదే కాంగ్రెస్. కానీ అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని మోసం చేసే అలవాటు కాంగ్రెస్ కి లేదు. మీరు అనుకుంటున్నా మీరు ఇప్పుడు చేపట్టిన ఈ ప్రజాపాలన నిజంగా సాధ్యమవుతుంది అంటారా మేడం? అంటే ఏమున్నది అందులో సాధ్యం కాక? అంటే ప్రతి ఒక్కరి పేద ప్రజలు ఎవరైనా ఉండని వాళ్ళకు ఉండే చిన్న చితక సమస్యలన్నీ మీరు ఒక ముఖ్యమంత్రి దాకా కూడా చేతిలోకి తీసుకొని వాటిని పరిశీలనిస్తే ఈ 3-4 కోట్ల జనాభా సమస్యలు ఎప్పుడు తీరుతాయి? ఎవరు చెప్పారు ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని చెప్పలేదు కదా. గ్రామ సభలు పెట్టినాం నిన్న నుంచి, తెలిసేమో కదా. ఎక్కడికక్కడ అవన్నీ మొత్తం సిస్టమ్ లో ఫీడ్ అయిపోతాయి. ఆ సమస్యల్ని గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయి నాయకులు, ఆ తర్వాత మండల రెవెన్యూ శాఖ, అన్ని శాఖలు, కలెక్టర్ వరకు, ఎస్పీ, కలెక్టర్ ఎవరెవరు ఏ సమస్యల్ని పరిష్కరించాలో ఆ లెవెల్లో పరిష్కారం దీన్నంతా ప్రక్షాళన చేసి గ్రామ స్థాయిలో కంప్లైంట్లు తీసుకుంటోంది కూడా అందుకోసమే. వాళ్ళందరూ వచ్చి ప్రజా దర్బార్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్లు ఇయ్యలేరు, ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఊర్లలో నుంచి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతారా, మీరు ఇబ్బంది పడుతారా ప్రజా దర్బార్లో? అట్లా అంటే ఇట్లా అంటారు, ఇట్లా అంటే అట్లా అంటారు. ఒక్కసారి మీరు మొదలు పెట్టిందే కదా. ఒక్క నిమిషం నేను చెప్తాను, దానికి మీరు క్లారిటీ ఇయ్యనియండి. మంగళవారం శుక్రవారం 2 రోజులు కంప్లైంట్ తీసుకుంటామన్నాం. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని చూస్తుంటే మొదటి 4 రోజులలో 7,000 కంప్లైంట్లు వచ్చినాయి. అది కూడా క్యూ లైన్ లో. వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. ఏం నెట్టేస్తాను? రాష్ట్రంలో ఉన్న సమస్యలు చూస్తుంటే అని. వినండి, నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. కానీ ఈ 2 రోజులు మాత్రమే వాళ్ళు వచ్చి కంప్లైంట్లు ఇస్తే రాష్ట్రంలో ఉన్న సమస్యలు లక్షలు, మేము అనుకున్నాం ఏదో వందలు వేలలు ఉంటాయి అనుకున్నాం, కానీ లక్షలలో కనబడుతున్నాయి ఆ సమస్యలు. ఆ లక్షల సమస్యల్ని వాళ్ళు వచ్చి క్యూ లైన్ లో నిలబడి ప్రజా దర్బార్ దగ్గర నిలబడి వాళ్ళు కంప్లైంట్లు ఇస్తుడు ఎప్పుడు, చేసుడు ఎప్పుడు, ఇబ్బంది. వాళ్ళు ఊరు నుంచి బయలుదేరి తెల్లవారుజామును ఎక్కడి నుంచి, ఆదిలాబాద్ నుంచో ఇంకెక్కడి నుంచో రావాలంటే ఓ రోజు ముందు ప్లానింగ్ చేసుకోవాలి. ఒక రోజు అర్ధరాత్రి నుంచి రావాలి. ముఖ్యమంత్రిని కలవాలని అందరికీ యాంగ్జైటీ ఉంటుంది. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాక్సిమం 3 hours 4 hours కన్నా ఎక్కువగా సమయం ఇవ్వలేరు. ఆ సమయం మొత్తం ఇక్కడ మొత్తం డే మొత్తం ఇచ్చినా అక్కడ క్యూ లైన్ లో నిలబడే వాళ్ళు సమస్య తీరేటట్లా కనబడతలేదు. ఏదో కొన్ని సమస్యలు అనుకున్నాం, కానీ రాష్ట్రం మొత్తం సమస్యలు ఉన్నాయి. ఇంటిట సమస్యలనే ఏదో ఒకటి. మీరు అన్నట్టు చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు ఇంకా లక్షలాది మంది ఉన్నారు. ఈ సమస్యలు చూస్తుంటే అసలు తెలంగాణ 9.5 సంవత్సరాలు ఎక్కడికో అట్టడుగు తీసుకొని పోయి అసలు సమస్యలు లేని ఇల్లు, సమస్యలు లేని ఊరు లేనట్టుంది ఉంటది. అఫ్ కోర్స్ ఎంత చేసినా కూడా ఏది కూడా అయ్యేది ఏది కూడా కాదు. అది అంత ఈజీగా ఎవరు కూడా 100% న్యాయం చేయలేరు. కానీ 100% కాకుండా కనీసం 40% అన్న సమస్యలు పరిష్కారం చేయనట్టు మీరు చూస్తారు కదా. నిన్న ఒక్క రోజు పెట్టినటువంటి ప్రజాపాలన పెట్టినప్పుడు నిన్న ఒక్క రోజే 7.5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. అది ఏ విషయమైనా కానివ్వండి, రేషన్ కార్డు అనే కాకుందాము, ఇందిరమ్మ ఇల్లు కోసం అనే కాదు, 200 యూనిట్ల కరెంటు కోసమే 2,500 6 పథకాలతో పాటు వాళ్ళ పర్సనల్ సమస్యల్ని కూడా నిన్న చాలా, అంటే పర్సనల్ గా అంటే ఇంకా ఇతరత్ర సమస్యలు, వాళ్ళకి ధరణిలో భూములు పోయిన వాళ్ళే కానివ్వండి, లేకపోతే కాంట్రాక్టర్లు వచ్చి, లేదంటే కొంతమంది దళారులు వచ్చి వాళ్ళ భూముల్ని లాక్కొని పోయినాయి, ఇండ్లు లాక్కొని పోయినాయి. కొంతమందికి ఏమో, నేను మొన్న అక్కడ ప్రజా దర్బార్ దగ్గర కూర్చున్నటువంటి ఒక మహిళకు చూసిన, అసలు 5 నిమిషాలు కూడా నడవలేని పరిస్థితిలో ఆమె కనీసం భర్త చనిపోయి బిడ్డ ఒక్కడే అంటే చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడిని గవర్నమెంట్ స్కూల్లో వేసి ఈమెకు శాత కాదు కాబట్టి జీతం ఇయ్యలేని పరిస్థితిలో 2-2.5 వేలు సంపాదిస్తున్నాయి. ఇట్లాంటి సమస్యలు ఎన్నో కొల్లలు ఉన్నాయి. ఒక్క మేమిస్తాన్న 6 పథకాల మీద కాదు ఈ అప్లికేషన్లు. దాని మీద ఉన్నటువంటి ప్రతి సమస్యని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, సమస్యను పరిష్కరిస్తుంది. అన్ని ఇప్పుడు 6 గ్యారెంటీల కోసం అప్లికేషన్లు ఇచ్చినాం, దాంతో పాటు ఇచ్చే కంప్లైంట్లు కూడా తీసుకుంటున్నాం కదా. మేము అడిషనల్ గా వాళ్ళకి సమస్యలు ఉన్నా కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఇన్ని లక్షల కంప్లైంట్లు మీరు తీసుకుంటున్నారు కదా మేడం, అంటే మీ పైన జనాలు ఎంతో నమ్ముతారు, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఇక వాళ్ళ కష్టాలన్నీ మీరు తీర్చేస్తారు అని. మరి అదన్నీ కాంగ్రెస్ పార్టీ బరాబర్ తీర్చాలి. ప్రభుత్వం అంటే ఏంది, కూర్చొని నెల జీతం కోసం ఎదురు చూసేటోళ్ళ? ప్రభుత్వం అంటే పని చేయాలి. నా ప్రభుత్వం నీ ప్రభుత్వం ఎవడైనా సరే ప్రజా సేవకుడు, ప్రజలకి పని చేసేటటువంటి సేవకుడు. నువ్వు దానికి ఓనర్ అనుకుంటే అది
అబద్ధం మాట. 5 ఏళ్ల కోసం మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ఆ సీట్లో కూర్చోబెట్టిన ప్రజల్ని పరిపాలించడం కోసం, ప్రజల సమస్యని తీర్చడం కోసం తప్పించి నువ్వు దానికి యజమాని అంటే నువ్వు అవివేకివి అవుతావు, నువ్వు అహంకారివి అవుతావు. ఏదైతే కేసీఆర్ అహంకారి లాగా చేసిండో 9.5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇంటికి పంపించారు. కాబట్టి ఇంటికి పంపిస్తారు, ఎప్పుడో ఒక రోజు తప్పదు. అది ఎప్పుడు గెలుపుకుంటూ 100 సంవత్సరాలు ఎవరు కూడా ఉండరు, అధికారంలో ఉండరు, ఎవరికో ఒక రోజు తప్పదు. కానీ ఉన్న మనకిచ్చినటువంటి సమయంలో ప్రజా పరిపాలన సక్రమంగా నడిపిస్తే నువ్వు పోయినా ఉన్నా నిన్ను యాడ్ చేస్తారు. ఇప్పుడు తిట్టనోడు అంటూ ఉన్నాడు ఆ రాష్ట్రంలో, ఎన్ని తిట్లు అవును, మరి తిట్టుకుంటే యాడ్ చేస్తారు కదా, మంచిగా యాడ్ చేసుకుంటలేరు, తిట్టుకుంటే యాడ్ చేస్తున్నారు. చాలా మంది అంటున్న విషయం ఏంటంటే మీరు ప్రజా దర్బార్ నడిపించడానికి మీరు ఏదైతే ఉపయోగిస్తున్నారో ఆ సెక్రటరియట్ ను కూడా కట్టింది కేసీఆర్ గారే అని ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఇక్కడ సెక్రటేరియట్ లో నడుస్తలేదు, ప్రగతి భవన్ లో సారీ గతంలో ముఖ్యమంత్రి భవనం ఉంటుండే అక్కడ. మేము అప్పుడే అన్నాము దీనికి 100 కోట్లు 1000 కోట్లు పెట్టి వెచ్చించి ఒక్క ముఖ్యమంత్రి నివాసానికే 1000 కోట్లు ఖర్చు పెట్టొద్దు, బుల్లెట్ ప్రూఫ్లు పెట్టిన గదులు, బుల్లెట్ ప్రూఫ్ పెట్టిన బాతులు కాదు, అదేదో పేద ప్రజలకు సేవ చేయడం కోసం మనల్ని కూర్చోబెట్టి, ఇందాకనే చెప్పిన మనం హోనర్లం కాదు సేవకులము అని గుర్తుంచుకుంటే చాలు. ఇంతకన్నా అంటే ఈ రోజు అది ప్రగతి భవన్ కట్టిస్తే అది ప్రగతి భవన్ గతంలో ఎన్నడన్నా ప్రజలకు ఉపయోగపడిందా? ఆ దరిదాపులకు కూడా సామాన్య ప్రజల్ని రానియలేదు, మంత్రులకు ఎమ్మెల్యేలకి దిక్కు లేదు, ఇక సామాన్య ప్రజలు ఏడు ఉంటుండే. ఈ రోజు బ్యారిగేట్లు తీసి పడేసి మొత్తం ఇనుప ఊచలని తీసేస్తే ఎంతో ఆనందంగా లోపలికి వెళ్ళి సమస్యల్ని చెప్పుకుంటున్నారు. నువ్వు కనీసం ఆ దరిదాపులకు రానియలేదు. ఈరోజు సామాన్య మానవుడు కూడా లోపలికి పోయి తన సమస్య ఇదే అని చెప్పుకునేటానికి కాంగ్రెస్ పార్టీ ఆడ కల్పించినటువంటి ప్రదేశం అది. సరే, అంటే ప్రజల పాలన అనే ఒక కాన్సెప్ట్ మీద, ప్రజా దర్బార్ అనే కాన్సెప్ట్ మీద మీరు ప్రజలకు దగ్గర అవుతున్నారు, వాళ్ళ అన్ని సమస్యలు తీరుస్తామని చెప్తున్నారు. మరి నిజంగా డెప్త్లో చూసుకుంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నట్టే ఉందా? రైతు బంధు వేయలేకపోయినరని ఎప్పుడు వేయలేదు, 20 రోజులు లేదు మా ప్రభుత్వం వచ్చి. డెఫినెట్ గా 9వ తారీఖు టకా పడతాయని కూడా మేము అనలేదు, వాళ్ళు అన్నారు 27వ తారీఖు టంగ్ 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 అని మీ ఫోన్ లో మెసేజ్ వస్తుంది చూసుకోండి అని చెప్పింది. 9వ తారీఖు పడతాయని రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అనలేదా? రేవంత్ రెడ్డి పడతాయి అని అనలేదు. 9వ తారీఖు మా ప్రభుత్వం వస్తుంది, 6 గ్యారెంటీల మీద సంతకాలు పెడతాం, మేము మీకు ఇచ్చిన హామీని పూర్తిగా 100 రోజుల్లో నెరవేరుస్తాం అని చెప్పినాము. రైతు బంధు వేయాలి అతి త్వరలో 28వ తారీఖు ఈ రోజు అప్లికేషన్స్ తీసుకున్నాము. అది ఒక్కదాని కోసమే కాదు, ఆల్రెడీ మీరు అనొచ్చు ఆల్రెడీ రైతు బంధు పడుతుంది కదా మళ్ళీ కొత్తగా వాళ్ళకి అప్లికేషన్లు తీసుకోవడం ఎందుకోసమో అనొచ్చు. కానీ ఇది సమగ్ర సర్వే లాగా పూర్తిగా వివరాలు వస్తాయి. ఒక్కసారి రైతు బంధు ఒక్కదానికే కాదు, గ్యాసు, రైతు బంధు, రేపు పొద్దున్న 2500, 4000 పెన్షన్, దాంతో పాటు 2 లక్షల రుణమాఫీ, దాంతో పాటు ఎకరాకు 5000 పేద మధ్యతరగతులకు, ఇవన్నీ ఒక్క పేపర్ మీద వాళ్ళ డేటా వస్తుంది. కాబట్టి అన్ని సర్వేలు చేస్తున్నాము. రైతు బంధు పడుతుంది, డోంట్ వరీ. మరి కొందరు ఖాతాల్లో 18 రూపాయలు, 1 రూపాయి, 2 రూపాయలు టెస్టింగ్, అది ఎవరెవరి అకౌంట్లు ఉన్నాయి అనేది వెరిఫికేషన్ చేస్తున్నాను. వెరిఫికేషన్ కోసం లేకపోతే 1 రూపాయితో ఏమన్నా అవుతుందా? మరి చాలా మంది అమ్మో మా పని అయిపోయిందా, మాకు కాంగ్రెస్ వచ్చినాక 1 రూపాయి పడ్డది అని చెప్పేసి బాధ ఎల్లబుచ్చుకునే ప్రయత్నం వాళ్ళు ఎల్లబుచ్చుకుంటలేరు. వీళ్ళు పోయి వాళ్ళకు ఇబ్బంది పెట్టేసి వాళ్ళకు తిక్కమక్క చేసేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంతే. 1 రూపాయి వేస్తుందా ప్రభుత్వం? ఏమన్నా బీజేపీ పార్టీ చెప్పిన జన్ధన్ ఖాతా లాగా అనుకున్నారా? అట్లా కాదు. వేయకపోతే 5 ఏళ్లు మేము ఉండాలేడా ప్రజల మధ్యలో, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండాలన్నాడు. మరి అవివేకి లాగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ చేయలేదు. మేము ఇచ్చినటువంటివే దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. మేము ఇస్తామన్న రుణమాఫీని లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ల ముందు కొంతమందికి వేసిండు, కొంతమందికి వెళ్ళి. మేము 9 గంటల ఉచిత కరెంట్ అంటే ఆయన 24 గంటలు అన్నాడు. తర్వాత మేము 2018లో పెట్టిన మేనిఫెస్టోని కాపీ పేస్ట్ చేసి ఆయన పెట్టుకున్నాడు. 2023లో కాపీ పేస్ట్ చేసి పెట్టుకున్నాడు. అలా మా మేనిఫెస్టోకి వాళ్ళ మేనిఫెస్టో విడుదల డేట్లు చూసుకోండి, మేము పెట్టిన మేనిఫెస్టో చూడండి, వాళ్ళ మేనిఫెస్టో చూడండి. మేము ఆసరా పెన్షన్ 2000 రూపాయలు ఇస్తామంటే 2016 రూపాయలు, మేము నిరుద్యోగ భృతి 4000 3000 ఇస్తామంటే 3016 రూపాయలు. ఇట్లా మేము ఇస్తా అన్న ప్రతిదానికి 16 రూపాయలు డబల్ చేసి ఇట్లా పెంచుకుంటాం. డబల్ కాదు, అది మనం ఎవరికైనా పెళ్లికో ఫంక్షన్ లోకో పోతే కట్నం ఇచ్చుకుంటాం చూడ, అంత 16 రూపాయలు జత చేసి ఇచ్చింది. అదంతా సొంత తెలివి కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టో తెలివిని ఆయన కాపీ పేస్ట్ చేసి వాడుకున్నాడు తప్పించి సొంతంగా తెలివి లేదు. మళ్ళా మొన్న మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారెంటీలని చూసి అవ్వేదాన్ని కాపీ పేస్ట్ చేసి కొంచెం మేము 2500 మహిళలకు గృహిణులకు ఇస్తామంటే 3000 అన్నాడు. మేము 500 గ్యాస్ ఇస్తామంటే 400 అన్నాడు. మేము 4000 పెన్షన్ ఇస్తామంటే 5000 ఇస్తాం అన్నాడు. మేము 15000 రైతు బంధు ఇస్తామంటే 16000 అన్నాడు. ఇక 2000 లక్షల రుణమాఫీ సరే అది ఈయనకిలే సచ్చనికిలే మళ్ళీ చెప్తే కొడతారు పబ్లిక్ అని. మీరు ఇస్తారా మేడం ఈ రుణమాఫీ? 6 గ్యారెంటీలు అంటే ఎవరు హామీ ఇయ్యని విధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంటంటే ఎవరైనా మీరు బ్యాంకులో నుండి లోన్ తెచ్చుకోకపోతే
ఇప్పుడు పోయి తెచ్చుకోండి మీరు, మేమే తీర్చేస్తాం. ఇస్తామని అన్నారు కదా, నిజంగా తీరుస్తారా? తీరుస్తాం. లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో కూర్చొని, ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని ఆషామాష ఏమన్నా కేసీఆర్ అనుకుంటారా అబద్ధాలు మాట్లాడి తప్పించుకొని తిరగడానికి? అది కాంగ్రెస్ ఇంట వంట లేని పని. అది నాయకులు చెప్పిన మాట చేస్తారు. కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తుంది. మాకు తెలుసు దాన్ని ఎట్లా ప్రజలకు అందించాలనో సక్రమమైన దారి తెలుసు. మీలాగా అడ్డగోలు దారి చేసేసి తెలంగాణ నమ్ముకొని తెలంగాణ ప్రభుత్వ ఆస్తులను అన్నిటిని అమ్మేసుకొని ఎక్కడ పడితే అక్కడ స్కాములు చేసి ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేసుకొని ఈరోజు అప్పుల కుప్పగా మార్చినటువంటి రాష్ట్రం మాది కాదు. గత పరిపాలన చూడండి, ఇప్పుడు 9.5 పరిపాలన. మీరే అప్పుల కుప్ప అంటారు కదా మేడం, మరి మీరు ఉచితాలు ప్రవేశపెట్టారు, దీనివల్ల ఇంకా అప్పులు పెరగవా? అప్పులకి సోర్స్ చూస్తారు. ప్రజలకి ఇచ్చే దాని మీద ఎట్లా పెంచాలి ఆర్థిక వ్యవస్థని అని అది చూస్తారు. నేను ఇప్పుడు మాకు అడుగుతున్నారు కదా, మేము మేనిఫెస్టోలో పెట్టినప్పటి నుంచి మాకు రోజు ఎట్లా సాధ్యమవుతుంది అని అడుగుతారు. కేసీఆర్ 2,500 మేమంటే 3,000 ఇస్తాను, ఆయనకి ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఇచ్చిన మాట ఆయన మాట అబద్ధాలు అండి. కేసీఆర్ మీద మీరు చెప్పేది అంటే 2,000కు 1,000 అంటే ఓకే, డిఫరెన్స్ ఉంది కొంచెం, ఒక 1,000-2,000 మొత్తానికి 2,500 మేమంటే ఆయన 3,000 ఇస్తా అన్నాడు. ఆయన ఎట్లా ఇస్తా అన్నాడు? ఆయనకు లేని సోర్స్, ఆయనకున్న సోర్స్ ఏంది, మాకు లేని సోర్స్ ఏంది? ఇంకా ఆయన దోపిడీ చేస్తాడు. కేసీఆర్ చేసే అవినీతిని అరిగెడితే చాలు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చవచ్చు. ఇంతకన్నా పెద్ద మాట నేను చెప్పలేను. బస్సు ఉచితంగా ఇస్తే నష్టపోయేది ఏమున్నది? నష్టం జరగదు. కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్లు చేసుకునే నష్టం కన్నా ఎక్కువ లేదు ఇది. కేసీఆర్ 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని 1000 ఎకరాలకు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కి, ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ తిరిగేటటువంటి ఖర్చు కోట్ల రూపాయలు. ఆ ఖర్చు పేదలకు పెడతామంటున్నాం మేము. కేసీఆర్ చేసే దుబారా ఖర్చు, కేసీఆర్ చేసే స్కాములు, కేసీఆర్ కుటుంబం దోచుకునే దోపిడీని ఆరికడితే చాలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 హామీల్ని పూర్తి స్థాయిలో 80,000 కేవలం మీరు చేసిన అవినీతి ఆపితేనే. మరి ఈరోజు 7 లక్షల కోట్లే బాబు తెలంగాణ అప్పు. ఏమో చేసిందే 3 లక్షల కోట్లు, వీళ్ళే కావాలని దాన్ని డబల్ చేసి అక్కడిది ఇక్కడిది కలిపి. మరి మేము అసెంబ్లీలో మాట్లాడినాం, వాళ్ళు నోరెత్తలేరేంది? మరి అది హరీష్ రావు అన్నాడు 50,000 కోట్లది ఒకటే ఇది కాదు మాది అన్నాడు. మిగతా అన్ని ఒప్పుకున్నట్లే కదా. 6,72,000 కోట్లు ఒప్పుకున్నట్టే కదా. ఆ 50,000 ఒకటే ఇది కాదు, ఇది మా దాంట్లో కాదు, మాకు సంబంధం లేదన్న. మిగతా అన్ని ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకున్నట్టే. పెద్ద కోడలు మంచిది కాదు అన్నప్పుడు చిన్న కోడలు ఆటోమేటిక్ మంచిది అయినట్టే కదా. నువ్వు 50,000 ఒక్కటే నువ్వు అడ్డుపడ్డావు అంటే మిగతా 6.5 లక్షల కోట్లు అప్పు ఒప్పుకున్నట్టే కదా. దానికి శ్వేతపత్రం అని మేమంటే స్వేదపత్రం అని వాళ్ళను చెమటోడిచి తెచ్చినటువంటి పత్రం కాదురా బాబు. మిమ్మల్ని సేద తీర్చుకోవడానికి ఫామ్ హౌస్ లో కూర్చుంటారా, డబుల్ బెడ్రూమ్ జైల్లో కూర్చుంటారా, ఏడో కూర్చుంటారా అధికారులు? రేపు పొద్దున విచారణ చేసినాక అన్ని చూపిస్తారు మీకు. ఎందుకు ఇంత అద్భుతంగా మాట్లాడుతారు కదా మేడం, ప్రతి దానికి కూడా వాళ్ళ దానిపైన నేను రైజ్ వాళ్ళ దాని పద కాదు, న్యాయం మీద మాట్లాడతా. అబద్ధాలు మాట్లాడిన కాడ నిజాలు మాట్లాడాలని చెప్తా. అబద్ధాల వ్యతిరేక విధానాల మీద ప్రశ్నిస్తారు. అన్ని నిజాలే చెప్తారా మేడం? మనస్ఫూర్తిగా నాకు ఒక నిజం చెప్పండి మేడం. ఏం నిజం? ఇప్పుడు మీ గొంతు అసెంబ్లీలో లేనందుకు మీకు బాధ అనిపిస్తుంది? ఉంటది, బరాబర్ ఉంటది. ఎందుకు? నిజాలే చెప్తాను నేను. ఇప్పటికి 100 ఛానళ్లలో చెప్పిన, ఇప్పుడు మీకు కూడా చెప్తా. బరాబర్ నా హక్కు అది. నా హక్కు నాకు రానందుకు బాధగానే ఉన్నది. ఎందుకు ఉండదు? నా హక్కు. నెక్స్ట్ ఏమైనా ఎంపీకి ప్రయత్నిస్తారా? ఎంపీకి వద్దులేమ్మా, అంత లేదు. నేను ఎమ్మెల్యే స్థాయి మనిషినే. ఇప్పటి వరకు అయితే ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనుకున్నా, నాకు రాలేదు. బాధగా ఉంటది. ఎందుకు ఉండదు? బరాబర్ ఉంటది. నా కష్టం, నా సమయం, నేను ఇచ్చినటువంటి డెడికేషన్, నేను చేసినటువంటి పార్టీకి సేవ, బరాబర్ నా హక్కుని నేను అడగడానికి తప్పేముంది? ఇయ్యడం ఇయ్యకపోవడం అది పార్టీ విధానం. అడగడంలో నా హక్కుని నేను అడగడంలో తప్పేం లేదు కదా. ఇయ్యలేదు, నెక్స్ట్ మంచి చాయిస్ ఇస్తారని వెయిట్ చేస్తా. నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తా. అప్పుడు రాకపోతే ఎందుకు ఊరుకుంటా? ఇప్పుడైతే ఊరుకున్నా. ఎందుకంటే ఏ ఈక్వేషన్ లోనో నాకు ఇయ్యలేదు అనుకుంటా. నెక్స్ట్ టైం మరి ఏ ఈక్వేషన్ నాకు మైనస్ ఉన్నదో అది నేను సరి చేసుకుంటా కదా. డెఫినెట్ గా అట్లేం లేదు. హక్కుల గురించి కొట్లాడడానికి కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉన్నది. డెఫినెట్ గా ఎవరైనా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన 6 సంవత్సరాలలో ముఖ్యమంత్రి అయినరు. ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ అంటే అందరూ కూడా సాటిస్ఫాక్షన్ ఉన్నారా మేడం? 100%. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాక కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ మీద పూర్తిగా తెలంగాణ ప్రజలకు నమ్మకం వచ్చింది. కార్యకర్తలకు బూస్టింగ్ వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం పిసిసి అధ్యక్షుడిగా ఎన్నుకోబడినప్పుడు అందరూ పబ్లిక్ మాస్ లీడర్ అని వర్ణించారు. యువత అంతా ఆకట్టుకున్నారు. కాబట్టి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకైతే పట్టం కడతాం కదా. అదే రీతిలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చామనేది కాదు, ఏం చేసామనేది ఇంపార్టెంట్. సినిమా డైలాగ్ కూడా అన్నీ వస్తాయి. సినిమాల డైలాగులు మా సామాన్య మానవుడు రాసినటువంటి రాతలో నుంచి కదా పుట్టింది. ఒక చిన్న విషయం చెప్పండి మేడం. ఇప్పుడు చాలా మంది అసెంబ్లీలో కానీ బయట కొందరు బీజేపీ నాయకులు కానీ వాళ్ళందరూ అంటున్న విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడదు,
చూస్తా ఒక 3-6 నెలల్లో వాళ్ళే చెల్లా చెదరైపోతారు, వాళ్ళే సతమతం అయిపోతారు అని అంటున్నారు. సతమతం మేం కాదు, మీరు ఇట్లా మాట్లాడినప్పుడు ఆల్రెడీ మేము కేసులు పెట్టినాం మీ మీద. ప్రభుత్వాన్ని పడేస్తామనే నోట్లో నుంచి వచ్చినటువంటి మాటకే మేము కేసులు పెట్టినాం. ఆ మాట మీదే కట్టుబడి ఉండండి. మీరు ఇంకోసారి అట్లాంటి మాట అన్నారు అనుకోండి, మళ్ళా కేసులు పెడతాం. ఎందుకు ప్రభుత్వాన్ని కూల్చే అలవాటు ఆల్రెడీ 8 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాన్ని కూల్చేసి తప్పు 100%. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అట్లే అన్నారుగా మేడం. ఏమన్నా రేవంత్ రెడ్డి గారు అనలేదా? ఏమన్నారు? ప్రభుత్వ భవన్ పేల్చేస్తాం, కూల్చేస్తాం అని, బాంబులు పెడతాం అని అనలేదా? అవును, నువ్వు మరి ఆ రోజు మీరంటే ఒక మాట, వాళ్ళంటే ఒక మాట, అది వేరు. ఇది ప్రభుత్వాన్ని కూల్చేస్తా అనడం ప్రజాస్వామికమైనటువంటి విరుద్ధమైన, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి మాట. ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చేస్తా అనడానికి నువ్వేడివి. నీకు ఆల్రెడీ మ్యాండేటరీ ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టింది అక్కడ. మళ్ళీ వచ్చిన ప్రజల నిర్ణయాన్ని నువ్వు కాదు అని కూల్చేస్తామని మాట మాట్లాడితే ఊరుకోం. ప్రగతి భవన్ కూల్చడం వేరే, ప్రభుత్వాన్ని కూల్చడం వేరే. కొందరు మీరే కూలిపోతారని అంటున్నారు, మరి దానికి ఏం చెప్తారు? అలా అనుకోవడం వాళ్ళ అవివేకం అంట. గతంలో 55 ఏళ్లు పరిపాలించింది, 11 సార్లు అధికారంలోకి వచ్చింది, ప్రజా పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి మాటలు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మస్తు మాట్లాడతారు. ఇట్లాంటివన్నీ సముద్రం కాంగ్రెస్. మీరు సముద్రంలో వచ్చేటటువంటి అలలు వస్తుంటాయి, అలలు ఒడ్డుకి కొట్టుకొని పోయి సముద్ర గర్భంలో కలుస్తుంటాయి. ఇట్లాంటి వాటికి కాంగ్రెస్ అదరదు బెదరదు. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ హైదరాబాద్ లో అద్భుతంగా జరిగింది, మేము ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చినామని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు. ఎప్పుడైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చే కంపెనీలు కూడా కొన్ని రివర్స్ వెళ్ళిపోయినాయి అని చెప్పేసి సిగ్గుశరం లేని మాటలు మాట్లాడొద్దు అని అంటున్నా. అదే నిన్న కంపెనీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో వచ్చి మాట్లాడి డిస్కషన్ చేసిపోయింది. గత 3 నెలల నుంచి వాళ్ళు చర్చలు చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వచ్చి కలిసి మేము మీ రాష్ట్రాల్లో మా ఐటీ సంస్థల్ని పెట్టడానికి సుముఖంగా ఉన్నామని మాట్లాడిపోయినటువంటిది. మీరు ఉన్నప్పుడు 3 నెలల నుంచి జరుగుతున్న డిస్కషన్, తెలంగాణ నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఆల్రెడీ రెడీ అయ్యిండే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చిన 3 రోజులకి వాళ్ళకి ఏం కనబడిందని, మా అభివృద్ధి కనబడకుండా వాళ్ళు వెళ్ళిపోతారా? గతంలో చేసినటువంటిది ఏదన్నా తప్పిదం ఉంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్లానింగ్ చేసిండదు. అట్లాంటివన్నీ ఏం నడవవు. కాంగ్రెస్ హయాంలోనే ఐటీ సంస్థల నిర్మాణం జరిగింది. గతంలో టీడీపీ హయాంలో ఐటీ సంస్థలు తెలంగాణకు రావడం జరిగింది. హైదరాబాద్ అనేది ఒక అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా సహకరిస్తుంది. దానికోసమే ఇక్కడికి వస్తారు. ఈయన గొప్ప కాదు, కేటీఆర్ గొప్ప కాదు, 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడుతూ వస్తారా? నువ్వు తీసుకొని పోయి అమెరికాలో, ఇంకో రాష్ట్రంలో, ఇంకో దేశంలోనో డబ్బులను తీసుకొని పోయి పెట్టి ఆడ పెట్టుబడులు పెట్టి, ఆ పెట్టుబడి మళ్ళీ మన రాష్ట్రంలో పెట్టి మన చెమట ఓడ్చి కష్టపడినటువంటి పిల్లలకు జీతాలు ఇస్తే నేను వచ్చినాక తెచ్చిన నేను మాట్లాడితే మూర్ఖుడు అంటాను నేను. 4 మీరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు వేసినంత మాత్రం రాష్ట్రం అభివృద్ధి అయిందా? ఇక 4, 30, 40 వేసారు. ప్రతి ప్రభుత్వంలో చిన్న చేయడం గొప్ప కాదు. లక్షల కోట్ల అప్పైంది కదా, ఆ లక్షల కోట్ల అభివృద్ధి చూపించాలి, లక్షల కోట్ల ఆదాయం చూపించాలి. మీరు దానికి మీరు చేసింది గోరంతా, చెప్పుకున్నది కొండ అంతా. వాళ్ళు ఎప్పుడు చెప్పే ఒక విషయం ఏంటంటే, మీరు అప్పులు ప్రస్తావించిన ప్రతిసారి కూడా మేము ఆస్తులు కూడా అంతే పెంచడం అంటున్నారు. సిగ్గుండాలి. ఆనాడు 10 లక్షలకు వచ్చినటువంటి ఎకరా ఈరోజు 100 కోట్లు పెట్టాల్సి వస్తుంది. ఆనాడు 2-3 కోట్లకు వచ్చిన ఎకరా ఈరోజు 100 కోట్లు పెట్టి కొంటున్నారు అని చెప్తున్నటువంటి మీరే ఆస్తుల విలువలు పెరిగినాయి అంటున్నారు. ఆస్తుల విలువలు ఏమైనా భూమి ఏమైనా చదరంగం పెరిగిందా? ఏమైనా లేకపోతే ఇంకేమన్నా విస్తరణ పెరిగిందా? తెలంగాణ అంతే ఇచ్చారు, అంతే ఉన్నది కదా. నాకు 1 ఎకరం భూమి అప్పుడు 2 లక్షలు పోయే ఎకరం భూమి 20 లక్షలు పోతుంది. దాన్ని మీరు లక్షాధికారి అయినా అట్లా 2 లక్షలు అప్పు కూడా పెట్టినావు మన నెత్తి మీద. అందరి దగ్గర ఉన్నదా భూమి? ఉంటే ఈ రోజు 7.5 లక్షల అప్లికేషన్లు ఎందుకు వస్తుండే? ఇల్లు లేనోళ్ళు ఆ రోజు మొన్న 7,000 4 రోజులలో నేనున్న ఆ రోజు, ఒక రోజు ప్రగతి భవన్లో 7,000 కంప్లైంట్లు వస్తే అందులో 4,000 కంప్లైంట్లు, 6,000 కంప్లైంట్లు, 7,000 కంప్లైంట్లు వచ్చినాయి. 4,000 కంప్లైంట్లు ధరణి మీద వచ్చినాయి. ఈరోజు ధరణిలో మీరు దోచుకొని బినామీల పేర్ల మీద మార్చడానికి, ఎవరెవరికో పేర్ల మీద మార్చడానికి 30 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి ఆల్రెడీ. అవన్నీ దాచిపెట్టిన మన దగ్గర. ఇట్లాంటి పనులన్నీ చేసారు. ఏంటో కోకాపేటలో 100 కోట్ల కమ్ముడు పోతే నీ ఊర్లో ఈరోజు 100 కోట్ల కమ్ముడు పోతుందా ఎకరా? సరే, ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అంటున్నావు. ఈరోజు 10,000 లక్ష రూపాయలు కూడా ఆదాయం లేనోడు ఉన్నాడు రాష్ట్రంలో, లేడా? ఇల్లు లేనోడు ఎందుకు వస్తున్నాడు? మరి ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎందుకు వస్తున్నారు? మరి కూడు గుడ్డ నేలనే లేనోడు ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 కోట్లు 2 లక్షలు 3 లక్షలు మనకు పెరిగింది అని అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ఒక 10 మందిని చూపించేసి ఆ 10 మందిల ఇన్కమ్ ని క్యాలిక్యులేషన్ చేసి దాన్ని డివైడ్ చేసి 4 కోట్ల మంది ప్రజల నెత్తి మీద వేసేసి మన తలసరి ఆదాయం పెరిగింది అని అంటే కరెక్ట్ అయిపోతుంది అది? ఇగో నమ్మించడానికి 1000 అబద్ధాలు ఆడొచ్చు,
కానీ నిజాలు చెప్పడానికి 1000 అబద్ధాల కన్నా ఎక్కువ భయపడి సావాల్సి వస్తుంది. కానీ ఆ భయమే లేనటువంటి దుర్మార్గులు అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. 85,000 కోట్లు విద్యుత్ సంస్థల బకాయిలు, 57,000 కోట్లు సివిల్ సప్లైలో బకాయిలు. అరే ఎక్కడ చూసినా స్కాములు, ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా సర్వనాశనం. తెలంగాణ గిజ్జేనికే తెలంగాణ తెచ్చుకున్నది. 1200 మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. 4 మంది కుటుంబం సభ్యులతో తెలంగాణ పూర్తిగా అప్పుల పాలైపోయింది. అంటే వీళ్ళు నలుగురు దోసుకున్నారు తెలంగాణ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్లస్ కంపెనీ బీఆర్ఎస్ కంపెనీ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకున్నారంట. అంతే కదా. ఇప్పుడు చూసినాం కదా, జీవన్ రెడ్డి చూడు 20 కోట్ల రూపాయల ఆర్టీసీ భూముల్ని తీసుకొని, ఆర్టీసీ స్థలాల్ని తీసుకొని దాని మీద 25 కోట్ల బ్యాంకులో అప్పులు చేసి 20 కోట్ల అప్పు చేసి కట్టుకున్న దాని మీద 25 కోట్ల వడ్డీ అయింది. 25 కోట్ల వడ్డీ ప్లస్ 20 కోట్ల అసలు 45 కోట్ల రూపాయలు బ్యాంకు బకాయి ఉన్నాడు. అట్లనే షకీల్ అనేటోడు అదే జిల్లాకు చెందినోడు 70 కోట్ల సివిల్ సప్లైలో వడ్లు స్కాములు చేసేసి 70 కోట్లు ముంచేసింది. ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యేది. గాదర్ కిషోర్ చూసావు కదా, కోట్ల రూపాయల ఇసుక, మొత్తం ఇసుక మాఫియా నడిపించింది. మా తాండూరు నుంచి, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట దాకా మొత్తం స్కామ్లే. ఒక్క ఎమ్మెల్యేనన్నా పవిత్రుడుగా బయటికి వెళ్ళిండా స్కాములు చేయకుండా? దొరికినోనికి దోసుకున్నోనికి దోసుకున్నంత అన్నట్ల ఎవడు పడితే ఆడు మొత్తం గల్లీ లీడర్ల నుంచి మొత్తం రాష్ట్ర నాయకుల వరకు దోపిడీ 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 దోపిడీ. అరే పేదోడుగానే ఉన్నాడు, ఈ 10 మంది మాత్రం శ్రీమంతులు అయిపోతున్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీళ్ళ మీదనే పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళని జైలు వేసే కార్యక్రమం ఏమైనా చేపడతారా మేడం? మేము ఎందుకు వేస్తాం, అధికారులు వేస్తారు, బరాబర్ వేస్తారు. టైం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు దొబ్బుడే దొబ్బుడు, గుద్దుడే గుద్దుడు అని అన్నాడు చూడు కేటీఆర్. గుద్దుడే ఓడగొట్టుడే కొట్టుడే అన్నాడు చూడు. అవన్నీ చేస్తారు. వాళ్ళకు ఎందుకు ఊరుకుంటారు? తప్పు చేసిన నీలాంటోనికి అప్పు కట్టకపోతే ఇంటికి వచ్చి మన ఇంటి వాసాలు దూలాలు ఎత్తుకపోతారు బ్యాంక్ కూడా వచ్చి. నువ్వు దోపిడీ చేస్తే నీకెందుకు ఇవ్వాలి? నీకో న్యాయం నాకో న్యాయం. నాకు ఒకటే ఓట ఉంది, నీకు ఒకటే ఓటు ఉంది. నేను ఒక్క ఓటేస్తాను, నువ్వు 4 ఓట్లు వేసే శక్తి నీకు ఇచ్చిందా రాజ్యాంగం? మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ చట్టాన్ని అందరికి సమానంగా పంచాలి. సేమ్ ఎవడు చేసినా తప్పు తప్పే, ఎవడైనా సరే. ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, మా కాంగ్రెస్ ఎవడు ఏం చేసినా కూడా రేపటిన మీరు అడిగే హక్కు ఉంది, అడిగే ధైర్యం ఉంది. ఏం చేసినా కూడా నేను చెప్తున్నా, మా వాళ్ళు ఏం చేసినా కూడా మీరు నిలదీయండి. మా వాళ్ళకి కూడా సేమ్ చట్టం, సేమ్ న్యాయం. అంటే నిజంగా మాట మీద ఉంటారు. ఇప్పుడు చెప్తున్నారు బరాబర్. ఏం చేసినారండి? మీరే ఉంటారు కదా అధికారం, ఏం చేసినా నా దగ్గర రండి అంటున్నారు. అడగొచ్చా మేడం? కల్వ సుజాత గారు నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. ఓకే మేడం, చెప్పండి మేడం. ఇప్పుడు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100% నిలబెట్టుకుంటారా? అనుమానం ఏమన్నా ఉందా మీకు? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలని ఉందా వద్దనుందా? 100% కావాలని ఉంటుంది. కోరుకోండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, 6 గ్యారెంటీ పథకాల్ని పూర్తి స్థాయిలో నెరవేర్చాలి అని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఆ ధైర్యము, ఆ బలము కాంగ్రెస్ పార్టీకి, ఆ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా సక్రమంగా లభించేటట్టుగా ఆశీర్వదించండి. అందరూ కోరుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ 6 పథకాల్ని పక్కకి డైవర్షన్ చేయడం కోసం ఈ శ్వేత పత్రాలు, ఈ అప్లికేషన్లు అని కాలయాపన చేస్తున్నారు. నువ్వు అడగక ముందే నేను చెప్తా, నాకేం భయం లేదు. ఉన్న నిజాలనే మాట్లాడుతుంది కల్వ సుజాత. మీరు కాలయాపన చేయడం కోసం అని అనుకోవచ్చు, కానీ ప్రజలకు తెలియాలి కాబట్టి మేము అధికారంలోకి వచ్చేటప్పుడు రాష్ట్రం పరిస్థితి ఏంది, మేము 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోయేటప్పుడు మేము ఎంత చక్కబెట్టినాం, ఏం చేయగలిగినాం, ప్రజలకు ఎంత చేరువలో ఉన్నాం, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ఎంత తీర్చగలిగినాం అనేది ఒక శ్వేతపత్రం రూపంలో మేము ఇయ్యాలి కదా రేపటి నాటికి. కాబట్టి ఈ రోజు ఏంది, 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు పరిస్థితి ఏంది, 2023 డిసెంబర్ ఆఫ్టర్ 2023 డిసెంబర్ 9th, బిఫోర్ 23 డిసెంబర్ 9th ఏంది అనేది మీకు చూపించడానికి కోసమే మేము పూర్తిగా ప్రక్షాళన చేసి అన్ని రంగాల్లో, అన్ని ఏమంటారు డిపార్ట్మెంట్లలో ప్రక్షాళన చేస్తున్నాం, సర్వేలు చేస్తున్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలలో తెలంగాణ ప్రజల్ని కళ్ళకు గంతలు కట్టి చేసినటువంటి మోసాన్ని ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళి తర్వాత మా పరిపాలన స్టార్ట్ చేస్తాము. డెఫినెట్ గా చెప్పాలి. రేపటి నాడు మీరే అంటారు, మీరు ఇవన్నీ చేసేటప్పుడు ఎందుకు వాళ్ళు చేసినటువంటి అవినీతిని, అక్రమాలని ఎందుకు బయట వేయలేదని మీరే అడుగుతారు. అప్పుడు మళ్ళీ ఈ మాటకు కూడా మేమే సమాధానం చెప్పాల్సి ఉంటది కదా. అందుకనే మేము ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కిరాయి ఎంత అనేది వీలునామా రాసుకుంటాం. ఒక ఓనర్ ఇంటికి పోయేటప్పుడు ఈ రోజు ఉన్నటువంటి డిపాజిట్ ఎంత అని రాసుకుంటాం. ఈ రోజు ప్రభుత్వ ఆస్తుల విలువలు ఎంత, ప్రభుత్వంలో వీళ్ళు చేసిన మోసం ఎంత, వీళ్ళు పెట్టిన బకాయిలు ఎంత, అవన్నీ మేము శ్వేతపత్రం చూపించాలి కదా ప్రజలకి. వాళ్ళు ఎట్లాగో 9.5 సంవత్సరాల్లో కాలయాపన చేసి ఒక్క అసెంబ్లీలో కూడా పూర్తిగా వివరణ ఇవ్వలేదు. 2,62,000 కోట్ల మన బడ్జెట్ అని చెప్పుకుంటూ పోయి ఒక్కరోజు కూడా దాని మీద పూర్తిగా శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. అంకల గారడి చేసి చూపించారు తెలంగాణ ప్రజలు.
కాబట్టి ఈ మోసం ఏం చేసిందో అది చూపించి మేము పరిపాలన కంటిన్యూ చేస్తాం. కాబట్టి మేము అన్ని ప్రజలకు వివరంగా ఇవ్వబోతున్నాం. ఇప్పుడు కూడా వచ్చిన అప్లికేషన్లు ప్రతిదీ ప్రజలకు మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇన్ని సమస్యలు తెలంగాణలో ఉండంగా మేము అన్ని తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ చేసినామని అబద్ధాలు మాట్లాడినటువంటి గత ప్రభుత్వానికి చూపియాలి, పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సిందే ఈ సమస్యలన్నిటిని. అంటే మీరు అప్పులు చూపెడుతున్నారు, ఓకే, కానీ అయ్యండి అప్పులు చూపెట్టే క్రమంలో ఇంత అప్పు పెరిగిందని చెప్పేసి ఎక్కడ కూడా మీ 6 గ్యారెంటీలను ఆపే పరిస్థితి ఉండదు కదా? ఎందుకుంటది? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావు. ఒకటే కోరుకోండి, 100 రోజుల లోపల మీకు ఇంకా టైం ఉంది కదా, 20 రోజులైంది మా ప్రభుత్వం, ఎగ్జాక్ట్లీ 20 రోజులైంది. 9వ తారీఖు మొదటి 2 గ్యారెంటీల్ని జీవోల్ని పాస్ చేసినాము. 20 రోజులైంది మా ప్రభుత్వం వచ్చి, 20 ఏళ్ళు కాలేదు. మీరు మర్చిపోతున్నట్టున్నారు. 20 రోజులు, సంవత్సరాలు కూడా కాలేదు, నెలలు కూడా కాలేదు. కరెక్ట్ 20 రోజులైంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 20 రోజులలో ఇన్ని ప్రక్షాళన చేసినాం, ఇన్ని రివ్యూలు చేసినాం. మేము అన్ని మొదలు పెట్టేసి అందరికీ అన్ని ఇవ్వాల్సిన పథకాలన్నీ అందిస్తాము. మీరు ఎలాంటి దీని మీద బెంగ చెందకండి, చెయ్యాలనే మేము కోరుకుందాం. పేద ప్రజలను అదే మాట మీద మీరు నిలబడండి, అదే మాట మీద మేము నిలబడతాం. డెఫినెట్ గా చెయ్యాలని మాకు ఉన్న ఆశయంతోనే మేము అధికారంలోకి వచ్చినాం కదా. నెక్స్ట్ మళ్ళీ 5-10 ఇయర్స్ మేము పరిపాలన సాగించాలంటే ఇచ్చిన హామీని 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందితేనే కదా మళ్ళీ మేము ఓటు అడగడానికి హక్కు ఉంటుంది. ఎస్, మాకు గుర్తుంది, 100 రోజులు మాకు గుర్తుంది. 100 రోజుల లోపల మేము అన్నీ చేస్తాం. 5 గ్యారెంటీలను నెరవేరుస్తాం. 6వ గ్యారెంటీ సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల కల్పితం కూడా మేము చేస్తాం. ఇలాంటి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 6 గ్యారెంటీల మీద మేము సంతకం పెట్టినాం. ప్రభుత్వం చట్టం దాల్చింది ఆ రోజే, అవునా లేదా? మరి మీలాగా ఇచ్చిన మాట, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల పొలం ఇస్తా, 12% రిజర్వేషన్ ఇస్తా, లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, అల్లుడు వస్తే ఏడ వండుకోవాలి, బిడ్డ వస్తే ఏడ వండుకోవాలి అనే కథలు నువ్వు చెప్పినట్లు మేము చెప్పాం. ఇచ్చిన మాట గతంలో చెప్పిన దానికన్నా ఎక్కువ చేసింది. ఈ రోజు ఆరోగ్యశ్రీ ఎవరు తెచ్చిందంటే కాంగ్రెస్ అని చెప్తుంది. ఈ రోజు 108 ఎవరు తెచ్చిందంటే కాంగ్రెస్ అని చెప్తుంది. మొదట 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది ఎవరంటే చెప్తుంది కాంగ్రెస్ అని. 1 లక్ష రుణమాఫీ చేసింది, ఏకకాల రుణమాఫీ ఎవరు అంటే కాంగ్రెస్ అని చెప్తుంది. అవుటర్ రింగ్ రోడ్ ఎవరు వేసిందంటే కాంగ్రెస్ అని చెప్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టిందంటే కాంగ్రెస్ చెప్తుంది. ఈ రోజు BHEL ఎవరు కట్టిందంటే కాంగ్రెస్ అని చెప్తుంది. నాగార్జున సాగర్ ఎవరు కట్టిందంటే కాంగ్రెస్ అని చెప్తుంది. భీమా, నెట్టెంపాడు ఇట్లా చెప్పుకుంటా పోతే కోయిల్ సాగర్ ఇట్లాంటి చేసినటువంటి అభివృద్ధి, ట్రిపుల్ ఐటీలు, IIMsలు ఇవన్నీ కట్టింది కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్కు చెప్పుకోవడానికి ఇంత పెద్ద చరిత్ర ఉంది. కానీ మేము ఎన్నడూ కూడా ప్రజలకు అవి మేము చేసినామని ఓట్లు అడగలేదు. మీరు అడగడం వల్ల మీరు చేసింది కూడా కాంగ్రెస్ చెప్పుకోలేదు అంటే ఇప్పుడు కొన్ని చెప్తున్నాం అంతే. కానీ మేము చేసినవి కూడా మాకు జ్ఞాపకం లేదు. ఏ తల్లి కూడా బిడ్డల్ని నేను అన్నం పెట్టినా, ఇంత పొడుగు చేసినా, ఇంత ఖర్చు పెట్టినా నా బిడ్డ మీద, ఇన్నేళ్ళు నా బిడ్డ భారం మోసినా అని ఏ తల్లి అన్నది. అట్లాంటిదే తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్. కాబట్టి నా పిల్లల కోసం చేసినాం అనుకున్నారు, కానీ చేసిన ప్రతి విషయాన్ని ఇది నేను చేసిన అని వెలగట్టి అడగలేదు. సోనియా గాంధీ ఇప్పటిదాకా కూడా వచ్చి డిమాండ్ చేయలేదు, నేను తెలంగాణ ఇచ్చిన ఓటు వేయండి అని డిమాండ్ చేయలేదు. మళ్ళీ 6 గ్యారెంటీలను ఇచ్చిపోయింది ఆ తల్లి. అధికారంకి వస్తే మేమేమి ఇస్తామని చెప్పిపోయింది. అది కృతజ్ఞతా భావం అంటే, అది ఒక తల్లికి ఉండాల్సినటువంటి లక్షణాలు. మీలాగా మేమేం చేయందే చెప్పుకున్నామని బుర్జు ఖలీఫాలు ఇల్లు కట్టుకొని కూర్చోలేదు. 1000 కోట్ల రూపాయలు ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని ఆస్తులు మీ పార్టీకే ఉంటాయి 9.5 సంవత్సరాలలో. ఇవన్నీ మీరు వాళ్ళని అడగాలి. ఇప్పుడు మేము అధికారంలో ఎక్కడ అడిగిండ్రు? ఏమని అడిగిండ్రు? వాళ్ళు ఇంత దోపిడీ చేస్తే తీసిండ్రా ఎవరన్నా బయటికి? మీ ఒక్క మీడియా ఛానల్ గురించి చెప్పాను, అన్ని మీడియా ఒత్తాసుబాటునే. గతంలో ఫ్రీడమ్ ఇచ్చింది, ఈ రోజు కూడా స్వేచ్ఛగా మీరు ఉండండి, ప్రశ్నించండి అని మీడియాకు మేము చెప్పడం జరిగింది. అందరినీ మేము ఎంటర్ చేస్తున్నాము. ప్రగతి భవన్ అయినా సరే, సెక్రటేరియట్ అయినా సరే, గాంధీ భవన్ అయినా సరే, నాయకుల ఇండ్ల దగ్గరికి అయినా సరే, అందరికి స్వేచ్ఛా వాయుల్ని పీల్చుకునడానికి కాంగ్రెస్ హక్కు కల్పిస్తోంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 మందితో IASలు, IPSలు, నిపుణులు, CSలు అందరితో రివ్యూ మీటింగ్లు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నడన్నా చేసిందా? వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు, వాళ్ళ సూచనలు తీసుకుంటున్నారు. వాళ్ళకున్న డిజిగ్నేషన్, వాళ్ళకున్నటువంటి తెలివిని అక్కడ ప్రజలకు ఏ విధంగా పరిపాలన చేయాలనో వాళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ని రిసీవ్ చేసుకుంటున్నారు. గత పాలనలో చెప్పింది వినాలే, చెప్పులేసుకొని పోవాలి, చెప్తేనే చెప్పులేసుకొని పోవాలి, అట్లా ఉండే. మాది అట్లా కాదు. దారుణంగా ఉందా మేడం? మీకే తెలవాలి, మాకేం తెలుసు? అధికారులే మాట్లాడుకుంటున్నారట బయట. అట్లా ఉండే ఇప్పుడు మీ ప్రభుత్వం అంత సంక్షేమంగా జరుగుతుంది కదా? సంక్షేమం 100% జరగకపోయినా 99% అయితే చేస్తాం. ఓకే, మేము కూడా చేయాలని కోరుకుందాం. మేము ప్రజల మనుషులము. నేను అధికారంలో ఉన్నా సరే ఒకటే మాట్లాడతా, ఎవరు ఆపదని వచ్చినా కల్వ సుజాత నాకు చేతనైనా
హెల్ప్ ఏ ఆఫీసర్కి చెప్పాలన్నా, ఎవరికి ఫోన్ చేయాలన్నా, ఎవరికి ఇబ్బంది ఉన్నా అర్ధరాత్రి మేము ప్రజల సమస్యల్ని తీర్చడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.